కార్గిల్ అమరవీరుల ర్యాలీ, ఆక్వా రైతులతో కేంద్ర సహాయ మంత్రి చర్చలు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు, స్వచ్ఛ పట్టణంగా పాలకొల్లు తదితర వార్తల సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూలై 26న నిర్వహించిన కార్గిల్ అమరవీరుల సంస్మరణ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర సహాయ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, దేశ సరిహద్దులు, మంచుకొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగమే స్వేచ్ఛావాయువుల భారతావని అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో ఆక్వా రైతులతో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఫీడ్ ధరలు హఠాత్తుగా పెరగటం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రులతో చర్చించామన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికై జల్జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా విద్యేశ్వరం నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి సరఫరా చేసేందుకు 1,400 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డులో ఆగస్టు 3వ తేదీన 2,91,00,00,000 రూపాయలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గ్రామ, పట్టణ వార్డులలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5,08,00,000 రూపాయలతో చెత్తను ఆదాయ వనరుగా మార్చే పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి ఈ ప్లాంట్ ద్వారా మల్టీపర్పస్ వనరుగా మార్చే పనులు జరుగుతున్నాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఆగస్టు 2వ తేదీన 61 మంది లబ్ధిదారులకు 51,74,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల కాలంలో 15,90,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదల ఆరోగ్యం కోసం లబ్ధిదారులకు అందజేశామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఈ నెల 5వ తేదీన జిల్లా అధికారులతో భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గోదావరి తీరంలోని పెనుగొండ మండలంలో 3, ఆచంట మండలంలో 6, యలమంచిలి మండలంలో 13, నరసాపురంలో 12 స్నానఘట్టాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పనులతో పాటు యాత్రికుల బస, విడిది ఇళ్ల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులు స్నానఘట్టాల సమీపంలో పిండ ప్రదానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ నాగరాణి చెప్పారు. వాసవి పెనుగొండలోని వెనుకబడిన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల హాజరు, త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, భోజనం, స్నాక్స్ సరఫరాలను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా అందిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రామాంజనేయులు ఆగస్టు 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగినందున ప్రభుత్వం రాష్ట్రంలో 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల విక్రయ కేంద్రాల ద్వారా స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు విక్రయిస్తోందన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఆగస్టు 5న నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడుతూ, జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ర్యాలీ, స్వతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రగతిని సూచించే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బిడ్డకు అవసరమైన మానసిక, శారీరక పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవిబాబు చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 5న భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రవిబాబు మాట్లాడుతూ, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బిడ్డకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి తల్లిపాల ద్వారా లభిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.